కానీ నిజానికి ఆయన గురించి మాట్లాడడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతా ఒక్కటే. ఆయనకి వట్టివేర్ల చాప వేసి ఎండగా ఉందని ఎవరో ఆయన చూడటం లేదని వెనక్కి వచ్చి చాప పైకెత్తాడు. ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద ఎండబడింది, ఆయన మీద చల్లటి గాలి వస్తుందని. ఆయన ఇటు తిరిగి ఉన్నారు. ఒక 2 నిమిషాలు ఆగి, వాళ్ళ మీద ఎండబడినా పర్వాలేదు, నాకు చల్లగా ఉండాలి, అది ఆయన భక్తి. దాని మీద నీళ్లు జల్లి పైకెత్తారు. వాళ్ళ మీద ఎండబడితే ఆయనకి పట్టదు. అంటే ఆయన ఒప్పుకోరు. ఏదైనా పెడితే భోజనం పెట్టినప్పుడు అందరికీ పెట్టాలి, తనకొక్కడికి వడ్డిస్తే ఆయన తినరు. ఎక్కడుంది ఆధిక్యత భావన ఆయనలో అసలు? అవన్నీ అంటించుకుంటానంటే నేను అనుకరిస్తానంటేనే వస్తాయా? అవన్నీ అనుకరించడానికి అది ఏమైనా రంగస్థలం మీద నటన? ఎన్నాళ్ళు నటిస్తావు? అది ఈశ్వరుడు అనుగ్రహించాలి.